సో ప్రాపర్ అని ఇప్పుడు సపోజ్ అంటే లాజికల్ గుర్తించుకోవడం అనుకోనంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ అలాట్మెంటే ఉంది. సింపుల్ అలాట్మెంట్ని నేను ఎలా గుర్తించుకుంటాను అనుకోనంటే సో సింపుల్ ఆర్డర్ ప్రకారం 8 ఏముంది, 10 ఏముంది, 10A ఏముంది, 10B ఏముంది, 12 ఉంది, ఏముంది సింపుల్ ఆర్డర్. సింపుల్ ఆర్డర్లో సింపుల్ ఆర్డర్ 12 అనేది మ్యాక్సిమం ఆర్ఓ గుర్తు చేసుకోవాల్సినటువంటి ఓకే అంటే ఇండిపెండెన్స్కి అన్రికగ్నైజ్డ్ పార్టీస్కి. 10B అనేటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అంటే ఈసీఐఏ డిసైడ్ చేస్తుంది కామన్ సింబల్. 10A అనేటువంటిది ఒకటి, అది కూడా 6 ఇయర్స్ లాస్ట్ 6 ఇయర్స్లో ఎవరికైతే రికగ్నిషన్ ఉందో వాళ్ళకి వచ్చేటువంటిది 10A. 10A కూడా మనకు అఫీషియల్ కమ్యూనికేట్ అవుతుంది, 10B కూడా అఫీషియల్లీ కమ్యూనికేట్ అవుతుంది. 10 అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ అదర్ స్టేట్లో రికగ్నైజ్డ్ ఉండేటువంటిది 10 అవుతుంది. 8 any of national and state recognized parties. So symbol order 8, symbol order 10, symbol order 10A, symbol order 10B, all symbols అనేటువంటి ఈసీఐ డిసైడ్ చేసేస్తుంది. Only symbols we have to finalize is symbol order 12. Symbol order 12 what is the procedure? If it is a registered or independent, there are different permutations and combinations are there. So that chart we have to prepare. That logical okay గుర్తుపెట్టుకోవడమే ఇంపార్టెంట్. మీరు ఎంత చదివినా వాట్ ఎవర్ నెంబర్ రీడింగ్స్ అయినప్పుడు కూడా మీరు టేబుల్స్ ఓన్లీ 2 tables. One table is symbol order 8, symbol order 10, symbol order 10A, symbol order 10B, symbol order 12. That's the table 1. And form symbol order 12 another table. What is the different permutation combinations? Registered, 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 recognized, recognized, sorry, independent, already contested, already last election contested, so like that some table is there. Only 2 tables. That's a logical way of remembering the okay content. That's most important. So without wasting time, okay, anyhow మధ్యలో నేను వస్తూ ఉంటాను, ఒకసారి ఎలా జరుగుతుందో కూడా చూస్తాను. ఎక్కడ వెళ్ళాలని తీసి పాపం తెప్పించొద్దు. ఓకే, బీ ప్రాంప్ట్, బీ ఆన్ టైమ్ ఆర్ అదర్వైజ్ ఇన్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ఆన్ టైమ్. ఓకే, ఇఫ్ ఇట్ ఆల్ ఒకవేళ అది 11 o'clock అనుకోనంటే బీ బై 10:55 ఉండేటట్టుగా చూసుకోండి. టీ సెషన్ 15 minutes, డోంట్ టేక్ మోర్ దాన్ 15 minutes. లంచ్ సెషన్ ఈజ్ 1 hour, డోంట్ టేక్ మోర్ దాన్ 1 minute.